హలో ఎవ్రీవన్, ఈరోజు మార్నింగ్ స్టెప్ గోల్ కంప్లీట్ చేద్దామని బైక్ పైన వెళ్ళా గ్రౌండ్కి. అక్కడ నార్మల్గా వెళ్ళేటప్పుడు సౌండ్ ఏం రాలేదు. రిటర్న్ వచ్చేటప్పుడు చాలా సౌండ్ వస్తుంటాయి బ్రేక్ షూ ఇంకా చైన్లోంచి. సో వచ్చే దారిలోనే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయి మళ్ళీ మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళాం. మెకానిక్ మనకు షాక్ ఇచ్చాడు, 4 ఐటమ్స్ తెచ్చుకోమన్నాడు. మెకానిక్ చెప్పిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం. ఎంతైంది, 1535 అయింది. ఇవి తీసుకుని మెకానిక్ దగ్గరికి వెళ్దాం, ఇవన్నీ ఫిట్ చేస్తాడు. పార్ట్స్ అన్ని తీసుకుని మెకానిక్ దగ్గరకు వచ్చేసి అక్కడ చైర్లో ఒక 10 మినిట్స్ అలా కూర్చున్నా ఫోన్ చూసుకుంటా. అలా చూసి ఇటు తిరిగేలోగా మొత్తం పార్ట్స్ ఎక్కడికక్కడ ఇప్పేశాడు. చూసి షాక్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా బండేనా లేదా అని చూసుకున్నా. तो ये शॉक अब्जर्व भी आया था। ये अपने को ये निकालना, फैन निकालना, लॉक नहीं दिया है, रख दे दिया। स्क्रैच प्रॉब्लम बोलते गाड़ी तुम्हारी आवाज आ रही। లాస్ట్ 5 months బ్యాకే ఇవి ఇంకా బ్రేక్ షూ చేంజ్ చేసాం. ఇప్పుడు చేంజ్ చేయాల్సి వచ్చింది. సర్వీస్ చేస్తున్నట్టు అయిపోయింది, మొత్తం ఓవరాల్ సర్వీస్ అవుతున్నట్టు అవుతుంది మొత్తం బండికి అయితే. లాస్ట్కి వచ్చేటప్పటికి అనుకోలే మొత్తం ఇంత పని ఉంటుందని. మొత్తం చైన్ అనుకుని వచ్చిన, మొత్తం A to Z బయటకు తీస్తుండే ఒక్కొక్కటి. చూద్దాం ఇంకేం పనులు ఉన్నాయో. ఇంకా పని అంతా అయిపోయింది, మొత్తం సెట్ అయిపోయింది. చైన్, బ్రేక్ షూ అంతా. ఇక జస్ట్ ఇంజన్ ఆయిల్ మార్చేది ఉంది. ఇంజన్ ఆయిల్ మార్చేస్తే కామ్ కథం. ఇక్కడికి వరకు అయితే ఇంజన్ ఆయిల్ వరకే ఉంది. ఇంజన్ ఆయిల్ పని అయిపోతుంది. ఇంకా ఇంత సర్వీస్ చేసినందుకు 400 ఛార్జ్ చేశాడు. సర్వీస్ అయిపోయినాక మొత్తం దుమ్ముగా మట్టిగా ఉంది కాబట్టి ఫోమ్ వాష్ చేయించేసిన 130 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఓకే గైస్, ఈరోజు సర్వీస్కి ఎంత కాస్ట్ అయిందో కామెంట్ చేయండి.